ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వాళ్ళు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఆస్తి గొడవలు బాగా జరిగినాయి. ఇప్పుడు అవే మొన్నటిదాకా ఈ వీళ్ళ దాంట్లో కూడా ఉండే అవకాశం ఉందా? అట్లా ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఉంది. ఆల్రెడీ కంబైన్డ్ ఆస్తులు ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి. అంటే అది కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ డివైడ్ చేసిండ్రు అనేది కూడా తెలిసింది కేసీఆర్. మరి ఆ డివైడ్ చేసిన దాంట్లో కవితకి ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో, ఇంకేం తక్కువ అనిపిస్తుందో ఏందో కానీ ఆ రకంగా కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వంలో సంపాదించుకున్న దాంట్లో నాకు కూడా ఖచ్చితంగా, నేను పార్టీ కోసం పనిచేసిన కదా, నాకు కూడా 50% వాటా రావాలి అన్న దాంట్లో కూడా అట్లా కూడా కొట్లాడుతున్నారు. జనరల్ మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ ఎక్కడైనా కలిసినప్పుడు వీళ్ళు ఒక దగ్గర కనిపిస్తున్నారా మీకు? లేదు, ఎవరిది వాళ్ళదేనా? లేదండి, అంటే అందరం పోతాము, మంచికైనా చెడ్డకైనా. కానీ ఇట్లా మంచిగా ఇట్లా కుటుంబ సభ్యులము అన్నట్టు హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని మంచిగా చిన్నప్పటిలాగా పాలిటిక్స్ రాకముందు లాగా ఎవరం ఉంటలేము. ఎవరికి వాళ్ళమే, ఎవరి గ్రూప్ వాళ్ళే, ఎవరిది వాళ్ళమే. ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా పక్కపక్క కూర్చోవాల్సి వస్తే కూడా నటించుకోవడం అంతే. ఎందుకంటే రీసెంట్ గానే మా మీనత చనిపోయింది కదా. ఇప్పుడు సంతోష్ రావు ఎందుకో కనబడట్లేదు. వాడెక్కడ పోయిందండి? వాడంటారు వాడు కేసీఆర్ దగ్గర ఉంటే ఏంటండి? కేసీఆర్ దగ్గర ఉంటే కేసీఆర్ ను పెద్ద మనిషి కాబట్టి, బాబాయ్ కాబట్టి నేను గౌరవిస్తా అంతే. మాజీ ముఖ్యమంత్రిగా కాదు, బాబాయ్గా గౌరవిస్తా. కేసీఆర్ సడ్డకుని కొడుకే కదా ఆయన. రిలేషనే కదా. మాకెట్ట రిలేషన్ అవుతాడండి? వాడేవాడు ఫాల్తు గాని పట్టుకొని మాకు రిలేషన్ అంటే ఎందుకు కాదండి? ఆయన సడ్డకుని కొడుకు మీకేమవుతారు? రిలేషన్ కాదా? ఆయన వరకు ఉంటది రిలేషన్, మాకెందుకు ఉంటదండి రిలేషన్? వాడేవాడు మాకు రిలేషన్ ఏంది? ఇప్పుడు ఎవరు? శోభమ్మ గారి సిస్టర్ కొడుకు కదా. అవును, అదే ఆమె వైపు అన్నట్టు, అది అంతే కదా. ఆమె వైపు అన్నట్టే. వాడు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది పార్టీకి? వాడు ఈ రోజు వాని వల్ల జరిగిన నష్టం ఏంది అనేది కుటుంబ సభ్యులుగా మాకు తెలుసు. ఇక మీలాంటి వాళ్ళు ఆ దేశపతి శ్రీనివాస్ గారు, అసలు ఆ దేశపతి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉండే. నిన్న మొన్న కొన్ని నాకు చూడండి అని కొందరు పంపించిండ్రు ఆయన మాట్లాడినాయి. అవి చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, మొత్తం మేం కుటుంబ సభ్యులం కాదు, వీళ్ళే కుటుంబ సభ్యులు అన్నట్టు ఆ వి ప్రకాష్ అన్న, ఈ దేశపతి శ్రీని గారు అసలు ఎన్ని చెప్తున్నారు. అసలు వండర్ అనిపిస్తుంది నాకు వాళ్ళు చెప్పేది మాట్లాడుతుంటే, వింటుంటే. ఏం తెలుసని మా కుటుంబంలో ఇంటర్నల్ ఉన్నది. మీరు రాజకీయ పరంగా కేసీఆర్ ను చూసిండ్రు కావచ్చు, సిద్ధాంత పరంగా, పార్టీ పరంగా, సంస్థాగత పరంగా అవి మాట్లాడండి. కానీ ఇంటర్నల్ విషయాలు మీకేం తెలుసా అండి? చూడండి, మీరు చూసినప్పుడు చూసి మీరు వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తర్వాత నేను మీకు చెప్తాను. వాళ్ళకి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా, ఈ రకంగానా ఇట్లనా మాట్లాడడం? బాబాయ్ గారు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు ఆయనే కదా. అడ్డంగా నాశనం చేసిండు. మంచిగా బక్కగున్న చక్కగా నడిచేటోని ఈరోజు వంగిపోయేటట్టు చేసిందే వాడు దరిద్రుడు. ఒక్కొక్క కవిత పెట్టుకున్న వాచ్కు రజనీకాంత్ గారు అడిగిన క్వశ్చన్ చేసిండు. మరి సంతోష్ గారు దాచుకున్న ఒక్కొక్క డైమండ్ 50 కోట్లు. ఒక్కొక్క డైమండ్ 50 కోట్ల. ఒక్క డైమండ్ 50 కోట్లు. ఒకటే డైమండ్ కాదు, ఒక్కొక్క డైమండ్ 50 కోట్లు. అట్లా బోలెడండి డైమండ్లు వాడు దాచుకున్నాడు. 100 కోట్ల డైమండ్లు ఉన్నాయి వాడి దగ్గర. అవన్నీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడి నుంచి తెచ్చిండు ఇవన్నీ? ఇక్కడ నుంచి తెచ్చిందండి. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిప్పి పిలిచి వేసి. ఇప్పుడు ఎన్ని ఫామ్ హౌస్లను ఉంటాయి? 100 ఫామ్ హౌస్ లా పెట్టుకోలేడు, 100 బిల్డింగ్ లా కొనుక్కోలేడు. వాని ముష్టి మొహానికి చెప్పులు లేనోనికి 3 ఫామ్ హౌజులు అయినాయి. ఆ ఫామ్ హౌజులు చూపిస్తాను కూడా మీకు నేను చెప్పిన, మీరే పోదామని రాలేదు. అన్ని ఫామ్ హౌజులు అయిపోయినాయి. ఒకటి నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆస్ట్రేలియాలో 1000 ఎకరాలతోటి జేఎస్ రాంచ్ అనే ఎస్టేట్ ఒకటి ఉంది అని. నేను అది దాని మీద చాలా సెర్చ్ చేస్తే అది ఆస్ట్రేలియాలో లేదు, అది అమెరికాలో ఉంది. జేఎస్ రాంచ్ అంటే జే అంటే జోగినిపల్లి, వాడి ఇంటి పేరు జోగినిపల్లి అడిచింది కదా. అంటే సంతోష్. ఆర్ అంటే రావు కదా, రాంచ్ ఎస్టేట్ ముందట అట్లా పేరు. అంటే ఏంది మన అంటే వెంచరా లేకపోతే ఏదైనా గేటెడ్ కమ్యూనిటీనా?
గేటెడ్ కమ్యూనిటీ కాదు, వెంచర్ కాదండి, వాడు ల్యాండ్ బ్యాంక్ అది. ల్యాండ్ బ్యాంక్. ఆ ల్యాండ్ బ్యాంకు ముందు జేఎస్ రాంచ్ ఎస్టేట్ అని 1000 ఎకరాలు. 1000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, 1000. నిజమేనా? ఏమైనా ఫోటోలు నిజమేనా అంటే ఇప్పుడు మనం లైవ్ లో ఉండగానే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, జేఎస్ రాంచ్ అంటే అది ఎక్కడ కనిపిస్తుందో మీరే చూడండి. జేఎస్ రాంచ్ స్పెల్లింగ్ చెప్పండి మేడం. జేఎస్ రాంచ్ RANCH కొట్టండి, అది ఎక్కడ చూపిస్తుంది? టెక్సాస్ అని ఉంది కదా, జేఎస్ రాంచ్. JS ranch likely refers to a ranch, most commonly a cattle ranch, and maybe a specific name for a ranch or farm at. అదేనండి. There are numerous okay. ఇది ఏ ప్రజలకు తెలుసండి ఇది చెప్పండి. ఓకే, ఇది నిజమేనా మేడం? వేరే వాళ్ళది మళ్ళీ ఇది మరి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి దాని మీద. వేరే వాళ్ళది నేను ఎందుకు చెప్తానండి? ఇది వరకు ఎప్పుడన్నా నేను మీకు కాదు మీడియా మరి ఇది ఎవరి పేరు మీద ఉందో, ఇక అది ఎవరి పేరు మీద పెట్టినరో ఏం పెట్టినరో. ఎంత ఉంటుంది ఆయన సంపాదన మీ అంచనా ప్రకారం? ఎంత సంపాదించుంటాడు? చాలా సంపాదించిండండి, చాలా సంపాదించిండు. ఈ ముగ్గురి ఇది ఎంత ఉంటుందో అంత సంపాదించిండు వాడు. ఫస్ట్ ఆయన వెనక కవిత అట్లా సంపాదించుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ వెనకాలనే ఉండు కదా, ఆయన ఎప్పుడు బయటికి రాలే కదా. కేసీఆర్ వెనకాలనే ఉన్నాడు అండి. కేసీఆర్ వెనకాల ఉన్నాడు కాబట్టి ఇదంతా చేయగలిగిండు కదా. ఎందుకు తెలియదండి? వాడు చేసిన దరిద్రాలు, వాడు చేసిన అన్యాయాలు, వాడు చేసిన దందా అంతా సివి ఆనంద్ గారికి తెలియదా? సివి ఆనంద్ గారినే ముక్తి చేసిండు, భూములు కొన్నాడు అంతే కదా. భూమి ఒకటి ఎందుకు కొన్నాడండి? ఎన్ని చేయాలనో అన్ని చేసిండు అండి.